ప్రియమైన వాళ్ళరా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీ చేయబడిన విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగుజేయును గాక. కీర్తన గ్రంథము 118 కీర్తన 8వ వచనం సెలవిస్తుంది, మనుష్యులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుష్యులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనేటువంటి మాటను మనం ఇక్కడ గమనిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 విధాలైనటువంటి నమ్మకాల గురించి ఈ యొక్క వచనము మనతో మాట్లాడుతుంది. మొట్టమొదటిగా మనుష్యుల మీద ఉంచేటువంటి నమ్మకం, రెండోది దేవుని మీద ఉంచేటువంటి నమ్మకం. ప్రియమైన దేవుని బిడ్డ, మనము అనేక సార్లు దేవుని యొక్క వాగ్దానాలు, ఆయన చెప్పినటువంటి మాటలు మన జీవితంలో జరగడానికి ఆలస్యమైనప్పుడు కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క వాగ్దానాన్ని అపార్థం చేసుకుని దేవునికి చిత్తము లేని మనుషులకు మన జీవితంలో స్థలం ఇచ్చి వీరి ద్వారానే నాకు దేవుని యొక్క వాగ్దానం నెరవేరుతుందని చెప్పి కొన్నిసార్లు మనుషుల యొక్క సలహా తీసుకొని మనం ముందుకు సాగుతున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందువల్ల మనము చాలాసార్లు అనేక సమస్యలకు మనము గురవుతున్నాము. ఇలాగా పరిశుద్ధ గ్రంథంలో మనుషుల మాటను ఆలకించినటువంటి ఒక వ్యక్తిని గురించి ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రాముకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో, అయ్యా నేను నిన్ను గొప్ప సంతానంగా చేయబోతున్నాను, నిన్ను నేను గొప్ప జనముగా చేయబోతున్నాను, నీ తండ్రి ఇంటి నుండి వెళ్ళిపో అని చెప్పి ఆయన అంటున్నాడండి. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు 16వ అధ్యాయంకి వచ్చినప్పుడు, ఆదికాండం 16వ అధ్యాయంకి వచ్చినప్పుడు 2వ వచనం మనం చదువుతున్నాము. సారాయి అంటుంది, అబ్రాము యొక్క భార్య అంటుంది, సారాయి అంటుంది, అయ్యా నేను పిల్లల్ని కనలేను, అంటే నా గర్భాన్ని దేవుడు అడ్డుపరుచున్నాడు కాబట్టి నేను పిల్లల్ని కనలేను, కాబట్టి నా దాసి అయినటువంటి ఆగరితో నువ్వు వెళ్ళు, ఒకవేళ ఆమె ద్వారా నా ఇల్లు కట్టబడుతుంది అంటుంది. ప్రియమైన దేవుడు ఏం చెప్పాడు? నీ సంతతిని నేను నిన్ను గొప్ప జనంగా మారుస్తాను అంటున్నాడు. సారాయి అంటుంది, అలా కాదు, నువ్వు ఎలా చెయ్యి, నా యొక్క దాసితోనే వెళ్ళు అని చెప్పండి. ఇప్పుడు అబ్రహాం దాన్ని ఎలా తీసుకుని ఉంటాడండి? ఆ మాటను, దేవుడు చెప్పినటువంటి మాటను మనిషి చెప్పిన మాటతో ఈయన ఏం చేస్తున్నట్టే పిల్లరా, ఆయన పోల్చుకునేది మనం చూస్తున్నాం, కంపేర్ చేసుకుంటున్నాడు. ఒకవేళ దేవుడు చెప్పిన వాగ్దానము నా భార్య చెప్పినట్టు ఆగరి ద్వారా నెరవేరుతుందేమో అని చెప్పి పిల్లరా అపార్థం చేసుకున్నాడు. కానీ దేవుడు చెప్పింది ఏంటి? నీ భార్య అయిన సారాయి ద్వారా నేను దీవిస్తానని దేవుని యొక్క చిత్తం. కానీ ఇప్పుడు దేవుని యొక్క చిత్తానికి మధ్యలో ఇప్పుడు మనిషి యొక్క సలహా వచ్చేస్తుంది, తన భార్య యొక్క సలహా వస్తుంది. ప్రియమైన వచనం సెలవిస్తుంది, అబ్రాము తన భార్యను సారాయి మాటను ఆలకించెను. ఆ మాటకు లోబడినట్లుగా మనం చదువుతాం. ప్రియమైన లోబడ్డాడు. ప్రియమైన వాగ్దానం ఎవరికంటే అబ్రాముకే వాగ్దానం, ఆయన సంతతికే వాగ్దానం. ఇప్పుడు ఆయన జనాన్ని దేవుడు గొప్ప చేస్తానని చెప్పి అన్నాడు. ఇప్పుడు సాతానుడు ఏం చేస్తున్నాడు? తన భార్య అనేటువంటి సారాయి ద్వారా దేవునికి చిత్తం లేని ఒక సలహాని ఇస్తున్నాడు, నువ్వు ఇలా చేయి, అప్పుడు సంతానం పిల్లలు పుడతారు. ప్రియమైన అలా చేశారు, పిల్లలు పుట్టారు. కానీ ఆ పిల్లలు, ఆ కుమారుడు ప్రియమైన అడవిగాడిద లాంటి వాడైపోయాడు. అంటే తెలుగు బైబిల్లో అడవిగాడిద లాంటి వాడుగా వాడు ఉంటాడని చెప్పి బైబిల్లో ఉంది. కానీ తమిళ బైబిల్లో ఎలాగుందంటే అతడు దుష్టు మనుషులుగా ఉంటాడు, దుష్టుడుగా ఉంటాడని చెప్పి ఆ ఇస్మాయిల్ గురించి రాయబడింది. ప్రియమైన బిడ్డలారా, అప్పుడు దేవుని యొక్క వాగ్దానాన్ని ఈ అబ్రహాము అపార్థం చేసుకున్నాడు. కాబట్టి దేవుని చిత్తానికి దేవుని యొక్క మాటలు ఆలకించవలసినటువంటి వ్యక్తి దేవుని నమ్మకుండా ప్రియమైన బిడ్డలారా తన భార్య మాటను నమ్మాడు. కాబట్టి తన భార్య మాటల మీద ఆధారపడ్డాడు. కాబట్టి దేవునికి ఇష్టము లేని ప్రియమైన బిడ్డలారా ఒక దుష్ట సంతానము ప్రియమైన యొక్క లోకంలో పుట్టడానికి అబ్రాము యొక్క సారా యొక్క తప్పుటైనటువంటి సలహా దారి తీసింది. అక్కడ ఏం లేనట్టే కనిపిస్తుంది, చేస్తే ఏం పొరపాటు ఉంది, ఏం తప్పు ఉంది, ఏం జరగబోతుందని చెప్పి అన్నట్టు ఉంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ యొక్క ఇస్మాయిల్ సంతతి వారు, ఇస్సాకు సంతతి వారికి ఎన్ని సమస్యలు తీసుకొచ్చారో, ఎన్నిసార్లు వారికి సమస్యలు ఉన్నారో మనము ఎరిగి ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మనం మనుషులను కాదు, దేవుణ్ణి ఆశ్రయించుదాం, దేవుని మాట కొరకు మనం కనిపెట్టుకుని ఉంటాం. ఆయన మన జీవితంలో క్రియ జరిగించేంత వరకు మనం దేవుని కొరకు కనిపెట్టుకుని ఉందాం పిల్లరా. ఆ ఇస్మాయిలు ఆ యొక్క ఇస్సాకును ప్రియమైన దేవుని బిడ్డలారా అతడు
పరిహాసము చేశాడు, అపహాసం చేశాడని బైబిల్లో మనం చదువుతున్నాము. తర్వాత ఆగరును ఇష్మాయేలును ఈయన ఇంటి నుండి తరిమి వేస్తున్నాడు. ఇన్ని సమస్యల కారణం ఏంటంటే దేవుని మాటకు కనిపెట్టుకుని ఉండకుండా, దేవుని మాటను ప్రియమైన బిడ్డలారా ఇది ఇలానే జరుగుతుందని చెప్పి అపార్థం చేసుకుని మనుషుల యొక్క సలహాన్ని తీసుకొని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చని ఇష్టపడినాడు అబ్రాహాము. కాబట్టి ప్రియమైన బిడ్డలారా కొన్ని సమస్యలకు గురి అయ్యాడు. మనం అలా కాదండి, మనుషుల మాటల మీద కాదు, దేవుని మాటల మీద మనం ఆధారపడతాం. ఈ కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం.